హలో అందరికీ. ఈరోజు బోధనా నైపుణ్యాల గురించి చాప్టర్లో తెలుసుకుందాం. స్కిల్స్ ఆఫ్ టీచింగ్. ఇందులో మనకు 7 రకాల బోధనా నైపుణ్యాలు ఉంటాయి. ఇంట్రడక్షన్ స్కిల్స్, ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్, యూజింగ్ బ్లాక్ బోర్డ్, స్టిమ్యులస్ వేరియేషన్, ఇలస్ట్రేషన్ విత్ ఎగ్జాంపుల్స్, క్వశ్చనింగ్, రీఎన్ఫోర్స్మెంట్. ఇవి 7 మనం బోధించేటప్పుడు క్లాస్ రూమ్లో ఈ నైపుణ్యాలను ఉపయోగించి మనం పాఠ్యాంశాన్ని బోధించాల్సి ఉంటుంది. వీటిని కోర్ టీచింగ్ ఎలిమెంట్స్ అంటారు. అంటే ఇవి తప్పనిసరిగా పాటించాల్సినవిగా మనము చెప్పుకోవచ్చు. ఇందులో మనము మొదటిది ఇంట్రడక్షన్ స్కిల్స్. ఇంట్రడ్యూసింగ్ స్కిల్స్. ఈ లెసన్ని ఇంట్రడ్యూసింగ్ చేసేటప్పుడు పాటించేటువంటి అంశాలు ఏంటి, కంపోనెంట్స్ ఏంటియో ఇక్కడ ఒకసారి తెలుసుకుందాం. మనము ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని చెప్పే ముందు మనము పిల్లల యొక్క పూర్వ జ్ఞానాన్ని పరిశీలించాలి. అంటే వారు అంతకుముందు ఆ పాఠానికి సంబంధించిన పిల్లల లోపల ఏదైనా పూర్వజ్ఞానం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనము పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థుల్లో వాళ్ళకు ఎంతవరకు అవగాహన ఉంది, అంటే చెప్పేటువంటి పాఠానికి సంబంధించినటువంటి అవగాహన వాళ్ళకు ఎంతవరకు ఉంది అనేటువంటిది మనము తెలుసుకోవచ్చు. ఈ ఇంట్రడ్యూసింగ్ స్కిల్స్లో భాగంగా మనము వేటిని ఉపయోగించాలి, ఆ ఉపయోగించేటువంటి విధానాలు ఒక్కసారి ఇక్కడ చూద్దాం. మొదటిది ప్రశ్నలు. అంటే మనము పిల్లవాని పూర్వజ్ఞానాన్ని తెలుసుకునేందుకు వాళ్ళను క్వశ్చన్స్ వేయాలి. ప్రశ్నించడం ద్వారా పిల్లల లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని మనము వెలికి తీసే విధంగా ఉంటుంది. రెండవది ఉదాహరణలు. ఏవైనా వాళ్ళకు చిన్న చిన్న ఉదాహరణలు లాంటివి చెప్పడంతో వాళ్ళ యొక్క పూర్వజ్ఞానాన్ని కూడా మనము తెలుసుకోవచ్చు. మూడవది ప్రదర్శన. అంటే మనము ఏదైనా ఒక లెసన్ చెప్పేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్లో ఉన్నటువంటి ఒక లెసన్ని తీసుకుంటే, గ్లోబు భూమికి నమూనా అనే పాఠ్యాంశాన్ని మనం చెప్పేటప్పుడు మనము క్లాస్ రూమ్లోకి ఆ గ్లోబును తీసుకెళ్ళి పిల్లలకు చూపించడం ద్వారా, దానిని ప్రదర్శించడం ద్వారా పిల్లల లోపల ఉన్నటువంటి పూర్వజ్ఞానాన్ని మనము పరిశీలించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత పాఠం యొక్క అవసరం మేరకు, అంటే ఆ పాఠ్యాంశానికి సంబంధించి ఎంతవరకు చెప్పాలో వాటికి సంబంధించినటువంటి కొన్ని అంశాలతో మనము ఉదాహరణల ద్వారా మనం వాళ్ళకు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత టీఎల్ఎంను ఉపయోగించి కూడా వాళ్ళ యొక్క అవగాహనను పెంచాల్సి ఉంటుంది. తర్వాత కథలు చెప్పడం ద్వారా, అంటే ఏదైనా ఒక స్టోరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలు లెసన్ మనం చెప్పాలి అనుకున్నప్పుడు దాన్ని ఒక కథ చెప్పడం ద్వారా పిల్లల్లో ఇంట్రెస్ట్ వచ్చే విధంగా వాళ్ళు దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నారా లేదా మనము తెలుసుకోవచ్చు. ప్రేరణ. అంటే పిల్లల్లో మనం మోటివేట్ చేయాలి. అంటే ఈ లెసన్ వినడం ద్వారా మీరేం నేర్చుకుంటారు అనేటువంటి విషయాలు వాళ్ళను మోటివేట్ చేస్తూ మనము లెసన్ అనేటువంటి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనము పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టాలి. అంటే ఇంట్రడ్యూసింగ్ స్కిల్స్లో భాగంగా పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టే కంటే ముందే మనము పిల్లల లోపల ఈ ప్రశ్నలు వేయడం కానీ, ఉదహరించడం కానీ, ప్రదర్శించడం కానీ, పాఠం యొక్క అవసరం మేరకు వాళ్ళని క్వశ్చనింగ్ వేయడం కానీ, టీఎల్ఎమ్స్ ద్వారా కానీ, కథ చెప్పడం ద్వారా కానీ, వీటన్నిటి ద్వారా వాళ్ళను ప్రేరేపించి పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? ఇందులో భాగంగా మనము రెండవ స్కిల్ గురించి తెలుసుకుందాం. వివరించే నైపుణ్యము. ఎక్స్ప్లెనేషన్ స్కిల్ అని చెప్పి అంటారు.
అయితే ఇందులో ఉన్నటువంటి కంపోనెంట్స్ ఏంటియో ఒకసారి చూద్దాం. అయితే పాఠ్యాంశాన్ని వివరించే ముందు జ్ఞానపరమైన సంబంధం కలిగి ఉండాలి. అంటే జ్ఞానపరమైన సంబంధము అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలిసినటువంటి విషయాల నుంచి తెలియని విషయాల వైపు మనం వివరించే విధంగా ఉండాలి. అంటే పిల్లవానికి పరిచయం ఉన్నటువంటి అంశాలు మొదట నేర్పి, తర్వాత అతనికి తెలియనటువంటి విషయాలను వైపు మన యొక్క వివరణ అనేటువంటిది ఉండాలి. తరువాత సులభమైన వాటి నుంచి కష్టమైన వాటికి. అంటే పిల్లలు తెలిసినటువంటి విషయాలతో పాటు సులభమైనటువంటివి అంటే పిల్లలు వాళ్ళ యొక్క మానసిక స్థాయికి తగిన విధంగా సులభమైన అంశాలను మొదట నేర్పి దాని నుంచి మెల్లిమెల్లిగా క్లిష్టమైన అంశాలను మనము వివరించాలి. భూతకాలం నుండి వర్తమానం అనగా మనము చరిత్రలో జరిగినటువంటి విషయాలను గురించి చెబుతూనే ప్రస్తుత కాలం వైపు పిల్లలకు వివరించాలి. అంటే జ్ఞానపరమైన సంబంధంలో తెలిసిన దాని నుంచి తెలియని దాని వైపు, సులభమైన వాటి నుంచి క్లిష్టమైన వాటి వైపు, భూతకాలం నుండి వర్తమానం వైపు మనము పిల్లలకి వివరించాల్సి ఉంటుంది. అలాగే కొన్ని అంశాలు వివరించేటప్పుడు వాటి మధ్య సారూప్యతలు మరియు తేడాలు ఉంటే వాటి గురించి కూడా వివరించాలి. అలాగే ఒక అంశాన్ని మరొక అంశానితో పోల్చి చూడాలి. ఏవైనా విరుద్ధమైనటువంటి అంశాలు ఉన్నాయా అనేటువంటివి కూడా పిల్లలకు మనము వివరించాల్సి ఉంటుంది. తర్వాత ఈ వివరణ అనేటువంటిది అర్థవంతంగా ఉండాలి. తర్వాత మనము అర్థవంతమైనటువంటి పునరావృతం మనం రిపీటెడ్‌గా మళ్ళీ చెప్తూ ఉంటాం. ఆ రిపిటేషన్ అనేటువంటిది కూడా మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి. అంటే అర్థవంతమైనటువంటి పునరావృతం అనేటువంటిది ఉండాలి. అలాగే ఒక 2 అంశాల మధ్య సహసంబంధం అనేది ఉండాలి. అంటే ఏదైనా కాన్సెప్ట్ నేర్పుతున్నప్పుడు వాటి మధ్య కోరిలేషన్ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. అంటే 2 అంశాల మధ్య సంబంధం లేనప్పుడు పిల్లలు వాటిని గ్రహించేటువంటి శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక అంశాన్ని నేర్పేటప్పుడు ఆ రెండింటి మధ్యన కోరిలేషన్ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ మూడవది నల్లబల్లను ఉపయోగించేటువంటి నైపుణ్యం. యూజింగ్ బ్లాక్ బోర్డ్. మనకు బ్లాక్ బోర్డ్ అనేది ఒక ఇంపార్టెంట్ టీఎల్ఎంగా చెప్పుకుంటాం. ఈ నల్లబల్లను ఉపయోగించడానికి కూడా ఈ క్రింది నైపుణ్యాలు అనేటువంటివి తప్పనిసరిగా ఉండాలి. చూద్దాం. అందులో మొదటిది అయితే అక్షరాలు ఏవైనా సరే మనం రాసేటప్పుడు అక్షరాలు పెద్దగా పిల్లలకు కనబడే విధంగా రాయాలి. అంటే లెజిబిలిటీ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉండాలి. చిన్నగా రాస్తే వెనుక కూర్చున్నటువంటి పిల్లవానికి కనబడదు కాబట్టి అవి పెద్దగా ఉండేలా రాయాలి. రెండవది తప్పులు లేకుండా రాయాలి. పిల్లలు మనం ఏదైతే తప్పులతో రాస్తే పిల్లలు కూడా అదే తప్పు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పులు లేకుండా రాయాలి. మూడవది ముఖ్యమైనటువంటి పదాల కింద అండర్లైన్ చేయాలి. ఏదైతే మనం రాస్తున్నామో రాసేటప్పుడు రాసినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా, వాటిని హైలైట్ చేయాలి. ఓకే, ముఖ్యమైన పదాల కింద గీత గీయడం, అండర్లైన్ చేయడం చేయాలి. నెక్స్ట్ మనకు మనము నిలబడేటువంటి పొజిషన్ ఆఫ్ ది టీచర్ ఎలా ఉండాలంటే 45 డిగ్రీస్లో ఉండాలి. 45 డిగ్రీల కోణంలో ఒక ఉపాధ్యాయుడు నిలబడాల్సి ఉంటుంది. అలాగే బోర్డు పైన రాస్తూ ఉన్నప్పుడు ఒక పదానికి మరి ఒక పదానికి స్పేస్ ఇస్తూ రాయాలి. పిల్లలు కూడా అది రాస్తున్నారో లేదో అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి అది స్పేస్ ఇస్తూ రాయాల్సి ఉంటుంది. మనం బోర్డు పైన రాసేటప్పుడు విద్యార్థులను కూడా గమనిస్తూ రాయాలి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వెనుక వాళ్ళు రాయకపోవచ్చు. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ మనము రాయాల్సి ఉంటుంది. తర్వాత ఏడవది వేగంగా రాయాలి. రాసేటువంటిది కూడా చాలా వేగంగా రాయాలి. అలాగే ఆఖరిది బోర్డును క్లీన్ చేసేటప్పుడు మనము పైనుండి క్రిందికి బోర్డుని క్లీన్ చేయాల్సి ఉంటుంది. బోర్డు ఎప్పుడైనా సరే పైనుండి కిందికి క్లీన్ చేయడం ద్వారా ఆ ఉన్నటువంటి ఆ చాక్ పీస్ అనేటువంటిది కిందనే పడిపోతుంది. ఒకవేళ రబ్బు అనేటువంటిది ఫాస్ట్గా చేయడం వల్ల అది క్లాస్ రూమ్ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పైనుండి కిందికి మాత్రము బోర్డుని రబ్ చేయాల్సి ఉంటుంది.
ఓకే. ఇంతవరకు మనము 3 రకాల నైపుణ్యాలు నేర్చుకున్నాం. ఒకటి ఇంట్రొడ్యూసింగ్ స్కిల్స్, రెండవది ఎక్స్‌ప్లనేషన్ స్కిల్స్, మూడవది యూజింగ్ బ్లాక్ బోర్డ్ స్కిల్స్. నెక్స్ట్ వీడియోలో మనము మిగిలినటువంటి 4 స్కిల్స్ తెలుసుకుందాం. స్టిమ్యులస్ వేరియేషన్, ఇల్లుస్ట్రేషన్ విత్ ఎగ్జాంపుల్స్, క్వెషనింగ్, రీఇన్ఫోర్స్‌మెంట్. ఇది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.